బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యక్రమం నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతనంగా ప్రవేశపెట్టిన గడప గడపకు రేషన్ డెలివరీ ట్రక్కులు జనవరి 1వ తారీఖు నుంచి మొదలు పెట్టాలని ఆదేశాల మేరకు డ్రైవర్ల ఎంపిక కార్యక్రమాన్ని ఎంపీడీఓ కార్యాలయం నందు ప్రారంభించారు. ఇందులో భాగంగా బైరెడ్డిపల్లి ఎంపీడీఓ రాజేంద్ర బాలాజీ, స్థానిక ఇండియన్ బ్యాంక్ మేనేజర్, స్థానిక సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మరియు తీర్థం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు. అదే విధంగా బైరెడ్డిపల్లి మండలం సంబంధించి 103 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా 85 మంది హాజరయ్యారు. వీరు దరఖాస్తును పరిశీలించిన వెంటనే అర్హులైన వారి పేర్లు రేపు తెలపడం జరుగుతుంది. అదే విధంగా ఈ ప్రక్రియకు సంబంధించి 5,80,000 రూపాయలు ఒక మినీ ట్రక్కుల వేల ఇందులో 10% లబ్ధిదారుని వాటా, 30% బ్యాంకు వాటా, 60% సబ్సిడీ వాటా, ఈ విధంగా ప్రభుత్వం మినీ ట్రక్కులను మంజూరు చేయడం జరుగుతుంది. బైరెడ్డిపల్లి మండలం సంబంధించి 10 ట్రక్కులు మంజూరు చేయడం జరిగింది. అందులో ఎస్సీ వాళ్ళకి 3 యూనిట్లు, బీసీ వాళ్ళకి 4 యూనిట్లు, మైనారిటీ వాళ్ళకి 1 యూనిట్, ఓబీసీ కింద 2 యూనిట్లు మంజూరు చేయడం జరిగింది అని ఎంపీడీఓ తెలియజేశారు. వారికి ఈరోజు ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. ఈ 103 మందిలో దాదాపు 85 మంది ప్రజెంట్ హాజరైనారు. ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ అయిపోతేనే రేపు లబ్ధిదారు లిస్టు ప్రకటించబడను. ఆ లిస్టును ప్రభుత్వానికి పంపించబడం జరుగుతుంది. మన మండలంలో ఎన్ని ట్రక్స్ వచ్చినాయి సార్? మొత్తం 10 యూనిట్లు, 10 ట్రక్కులు మంజూరు. 10 ట్రక్కులు. సార్ వాళ్ళకి నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? నిబంధనలు 7వ తరగతి పాస్ అయ్యాలి, లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, దట్టు కర్ణాటక, తమిళనాడుకు చెందినటువంటి లైసెన్స్ ఉండకూడదు, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లైసెన్స్ మాత్రమే కలిగి ఉండాలి. ఇవి నిబంధనలే ఉన్నాయి. ట్రక్కులు ఇచ్చిన తర్వాత రైస్ పంపిణీ చేసేటప్పుడు వాళ్ళు ఓన్ యూస్ కానీ అట్లా యూస్ చేసుకునే మన నిబంధనలు, అలాంటి నిబంధనలు. ఒక యూనిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళకి సొంతంగా చేయడానికి ఈ పరిధి అయిపోతే వాళ్ళకి సొంతం అవుతుంది వెహికల్. ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ నెల రోజులు వాళ్ళకి ఇంటింటికి బియ్యం సరఫరా పడగానే నెలంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళు కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. ఓకే సార్. లైసెన్స్ ఉందా? డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు మీది? ఏం చేస్తున్నారంటే దేని వెహికల్కి ఏమి వెళ్ళట్లేదా? ఏమి లైసెన్స్ ఉంది కదా, లైసెన్స్ ఉంది కాకుండా ఉంటారు కదా. వెళ్ళట్లేదా దేనికి? ఓన్ వెహికల్ ఉందా? డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఏం చేస్తున్నారు? డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారంటే ఏదో పర్పస్ ఉంటుంది కదా. దేనికి వెళ్తున్నారు? లారీకి వెళ్తున్నారు. ఇప్పుడు ఏం లేదా?